వైసీపీ నేత సుధాకర్ బాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ప్రభుత్వం మారంగలోనే మేము సమర్పించింది పొరపాటు, అలాంటివేమీ జరగలేదని చెబుతున్నారంటే ఇది ఎంత చోద్యంగా ఉంది, ఎంత అన్యాయంగా ఉంది. ఇది నేను మళ్ళీ ఉటంకిస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సమస్య కాదు ప్రజలారా. చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి, వైఎస్ఆర్ గారి కుటుంబానికి సంబంధించిన అంశం ఏమాత్రం కాదు. ఇంకా పైగా చెప్పాలంటే రామోజీరావు గారి కుటుంబానికి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన అంశం ఏమాత్రం కాదు. ఇది కేవలం చందాదారులకు, రామోజీ చిట్ ఫండ్స్కు సంబంధించిన సమస్య. చందాదారులు అంటే మన ప్రజలే కదా, ఆ ప్రజల యొక్క ధనం, మాన ప్రాణాలని కాపాడుతారని ముఖ్యమంత్రి స్థాయిలోకి వచ్చిన మీరు ఈరోజు నా చందాదారులకు అన్యాయం జరుగుతున్నప్పుడు, ఆ చందాదారులే ఫిర్యాదు చేసినప్పుడు, మేము అడిగినప్పుడల్లా మాకు డబ్బులు ఇవ్వలేదని అడుగుతున్నప్పుడు మీకు బాధ్యత లేదా ముఖ్యమంత్రి గారు? మీరు దీనికి సంబంధికులు కాదా? అక్రమాలు జరగలేదని మీరు ఒప్పుకుంటే చందాదారులకు అన్యాయం చేసినట్టే కదా. ప్రజలకు సంబంధించిన చందాలను దాచిపెట్టి వడ్డీ రూపంలో చెల్లించాల్సిన మార్గదర్శి చిట్ ఫండ్స్ పూర్తిగా ఆర్బీఐ చట్టాలను ఉల్లంఘించింది. అది సుస్పష్టమైంది. మరి ఈరోజు ఎందుకు ఉల్లంఘించలేదు? పొరపాటైంది. అది సక్రమంగానే చేస్తుందని మన ప్రభుత్వం అనగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, జనసేన పార్టీ, బీజేపీలు ముగ్గురు సంయుక్తంగా ఈ రోజున రామోజీ సంస్థలకు ఈ విధమైన క్లీన్ చిట్ ఇవ్వటాన్ని, అఫిడవిట్ దాఖలు చేయటాన్ని పూర్తిగా ఖండిస్తూ, లొసుకులు ఉన్నాయని మనమే చెప్తాం. 2023లో ఫిర్యాదు వచ్చినప్పుడు ఆ ఫిర్యాదుని సక్రమంగా దర్యాప్తు చేయమని మా సిఐడి ఆనాటి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆదేశించడం, ఆ దర్యాప్తులో పూర్తిగా అన్యాయం జరిగింది, చందాదారులకని చట్టాలను ఉల్లంఘించారని వారి దర్యాప్తులో చెప్పడం జరిగింది. ఈరోజేమో మనం ప్రభుత్వంలోకి అధికారులకు రావడంతోనే ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రి గారు కేసుల్ని నిర్వీర్యం చేయాలనుకోవటం ఎంతవరకు ధర్మం అని చెప్పి అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది మీ వ్యక్తిగత కార్యక్రమం కాదని కూడా మనం వచ్చేస్తుంది. ఎందుకు సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారు, వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు? సిఐడి లాంటి సంస్థ కూడా ఈ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడితే, ప్లేట్ ఫిరాయిస్తే, అన్యాయం జరిగినా సరే జరగలేదని చెప్పంటే ఇది ఏమాత్రం సమంజసం కాదని సుమారుగా 1000 కోట్ల రూపాయలకు సంబంధించిన రామోజీ సంస్థకు సంబంధించిన చిట్ ఫండ్స్కి సంబంధించిన మార్గదర్శి చిట్ ఫండ్స్కి సంబంధించిన డబ్బులను ప్రభుత్వం జప్తు చేస్తే ఆ జప్తుని ఈ రోజున మనం విడిపించేసాం. బ్రహ్మాండంగా అధికార దుర్వినియోగం చేసేసాం. అంటే ప్రజలు ఏమైనా కానివ్వండి, ప్రజల చందాలు ఎటన్నా పోనివ్వండి, ప్రజలకు చెల్లించాల్సిన డబ్బులు రానివ్వపోండి, కానీ రామోజీరావు గారికి కుటుంబానికి మాత్రం మేలు జరగాలనే దురుద్దేశంతో ఇలా జరుగుతుందని, మరి ఇంత బరితెగింపుగా పొరపాటు అనే పదాన్ని వాడారంటే, మౌఖికంగా రాతపూర్వకంగా మేము తీసుకున్న ప్రతి అంశాలు తప్పని ఒప్పుకుంటున్నారంటే ఏ స్థాయిలోకి సంస్థలు మనం దిగజార్చామో ఈ రోజున ఇది మళ్ళీ ఈ చెబుతున్న మాటలే కూడా మౌఖికంగా కానీ రాతపూర్వకంగా కానీ తీసుకున్న ఏ అంశాలు కరెక్ట్ కాదు, అది పొరపాటు అని సిఐడి సంస్థ అఫిడవిట్ దాఖలు చేసిందంటే రికార్డెడ్గా సిఐడి సంస్థ యొక్క స్థాయిని, వాళ్ళ క్రెడిబిలిటీని తగ్గించుకున్నారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మాకు కక్ష సాధింపే లేదు. ఎందుకు ఉండాలి? నీకు నాకు వ్యక్తిగతంగా రామోజీరావు గారి కుటుంబానికి, రామోజీరావు గారి సంస్థలకు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి, జగన్మోహన్ రెడ్డి గారి సంస్థలకు ఏం పోటీ ఉంది? నువ్వు పూర్తిగా తెలుగుదేశం పార్టీకి కొమ్ముగాస్తున్నావని, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వాలను కాపాడుకోవటం కోసం నువ్వు ఏ స్థాయికైనా దిగజారుతావనేది ఈ రోజున మార్గదర్శి చిట్ ఫండ్స్లో చంద్రబాబు నాయుడు గారు నిరూపించుకున్నారని, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం ద్వారా మార్గదర్శి చిట్ ఫండ్స్కు ఏం న్యాయం జరుగుతుందో అని మేము అనుకున్నామో, మేము చెప్పామో, ఈ రోజున మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు అది నిరూపించుకున్నారని సందర్భంగా నేను మనవి చేస్తూ, ఇది పోనీ ఫిర్యాదు ఒక్క సబ్ రిజిస్ట్రార్ గారు తాగిందా? చందాదారులే